హాయ్ ఆల్! ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. షుగర్లో కొన్ని వాటర్ వేసి అది కరిగే వరకు ఉంచితే చాలన్నమాట. అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసి అది బాయిల్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈచ్ బ్రెడ్ని 4 స్లైడ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే బ్రెడ్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే పక్కన ఒక స్టవ్ పైన మిల్క్, నేనైతే ఇక్కడ 1.5 బ్రెడ్ ప్యాకెట్కి 2 మిల్క్ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను. మిల్క్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. మిల్క్ బాయిల్ అవుతుంటే ఇన్ బిట్వీన్ మనం ఏంటంటే మిల్క్ పౌడర్ ఉంది కదా, మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో మిక్స్ చేసి అది ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేయాలి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. అంతే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక రో బ్రెడ్ పెట్టేసి దానిపైన షుగర్ సిరప్, నెక్స్ట్ మిల్క్, ఒక లైన్ మిల్క్ వేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్, అగైన్ సేమ్ మళ్ళీ బ్రెడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో